మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళని అడగాలా, వాళ్ళకి మనం ఇది చేస్తామని చెప్పాలా, వాళ్ళని నమ్మించాలా, వాళ్ళు నమ్మితే ఓట్లేస్తారు, లేకపోతే వెయ్యరు. వ్యవస్థల్ని మేనేజ్ చేసేసుకుంటే ఓట్లేసేస్తారు, గెలుస్తారు అనుకుంటే కేసీఆర్ చేతిలో మొన్నటిసారి ఉన్నంత వ్యవస్థ ఇంకెవరి చేతిలోనన్నా ఉందా? కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా వ్యవస్థ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా, మరి వాళ్ళు ఎట్ట ఓడిపోతారు? అక్కడ కామన్ సెన్స్ ఉండాలి. ఇక్కడ కామన్ సెన్స్ లేని జర్నలిజం ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శాపం. ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలంటే పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డకోలుగా గవర్నమెంట్ని తిట్టిపోస్తూ ఉంటే గెలిచేస్తాడు. అట్లాగే బీజేపీతో టైఅప్ పెట్టేసుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బలగాలన్నీ వచ్చేసేసి జగన్ని చుట్టూ ముట్టేసేసి అతను ఏం చేయకుండా ఉంచేసేసి ఓట్లన్నీ తెలుగుదేశానికి వేయిస్తాయా? నథింగ్. అట్లాగే ఇప్పుడు ఎన్నికల విధుల్లో టీచర్లు వచ్చేసేస్తే, రేపు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసేస్తే వాళ్ళు మనకు అనుకూలంగా ఓట్లు వేయించేస్తారు. క్రిందసారి జగన్ వాళ్ళే గెలిపించారు. ఇంతకంటే మూర్ఖుడు ఇంకెవడన్నా ఉంటాడా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి సచివాలయ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్ జగన్ ఇప్పించాడు కాబట్టి వాళ్ళ ఓట్లు జగన్కి వేయిస్తారేమోనని చెప్పేసి వాళ్ళందరికీ ఎన్నికల విధులు ఉండడానికి వీల్లేదని చాలా రోజుల నుంచి రచ్చ చేశారు. ఎన్నికల సంఘం ఏముంది, వాళ్ళకి డైరెక్ట్గా దాని మీద అనుభవం లేదు కదా, ఈ ఇంకేయడం లాంటి పనులు వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పింది. దానికి అర్రే వాళ్ళతో ఎట్లా చేపిస్తారు, వాళ్ళతో ఎట్లా చేపిస్తారు అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగి, వాలంటీర్ అయితే ప్రభుత్వ ఉద్యోగి కాదు, అతను కేవలం గౌరవ వేతనం తీసుకునేటువంటి వ్యక్తి. వాలంటీర్ని వద్దని చెప్పడంలో తప్పలేదు, సచివాలయ ఉద్యోగిని వద్దని చెప్పడం ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను ఒక ఆస్పెక్ట్. రెండోది, టీచర్లో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ బూతుల్లో కూర్చుని వాళ్ళు మోసం చెయ్యాలని కోరుకోవడం ఏంది? ప్రభుత్వం మీద ప్రజలందరూ విరక్తితో ఉంటే మనకు ఓట్లు పడాలని కోరుకోవాలి, కానీ ఇక అక్కడ మేనేజ్ చేద్దాం, కేంద్ర బలగాలతో మేనేజ్ చేద్దాం ఏంది ఇది? ఈ పత్రికలు ఇలాగే రాసుకొస్తున్నట్లు ఊహలు అట్లాగే ఉన్నాయి. ఇదే దరిద్రం. జగన్ అనేటువంటి వాడి మీద వ్యతిరేకత ఉంది అనుకున్నప్పుడు జనాలు ఆటోమేటిక్గా ఓటేస్తారు. దాని గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చైతన్యపరచడం మానేసేసి వ్యవస్థను మేనేజ్ చేసుకుందామని నమ్మేటటువంటి మూర్ఖత్వం ఏంటో అర్థం కాదు. ఈ మూర్ఖులు ఆ విధమైన వార్తలతో ప్రజల్ని వంచడం ఏంటో అర్థం కాదు.